బీసీ ఉద్యమ నాయకుడు మాజీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మళ్లీ టీడీపీకి దగ్గరవుతున్నారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఆయన త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారని సమాచారం. ఇప్పటికే 2 దఫాలుగా ఆయనతో చంద్రబాబు రహస్య చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలోనూ టీడీపీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు సీఎం చంద్రబాబు. ఇందులో భాగంగానే కృష్ణయ్యకు టీటీడీపీ పగ్గాలు అప్పగిస్తారని, ఈ మేరకు చర్చలు కూడా పూర్తయినట్టు సమాచారం. ఇటీవల కృష్ణయ్య వైసీపీకి, అలాగే తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్లో చేరుతారని, కాషాయ కండువా కప్పుకుంటారని ప్రచారం జరిగింది. కానీ లేటెస్ట్గా ఆయన టీటీడీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. అయితే గతంలో తెలంగాణ నుంచి ప్రత్యేకంగా ఆర్ కృష్ణయ్యను తీసుకొచ్చి ఏపీ నుంచి తమ పార్టీ తరపున రాజ్యసభకు పంపారు జగన్. అప్పట్లో జగన్ను కీర్తించిన ఆర్ కృష్ణయ్య ఇప్పుడు తెలుగుదేశానికి దగ్గరయ్యే ప్లాన్తో ఉన్నారా అని తెలుస్తోంది. ఒకప్పుడు టీడీపీలోనే ఉన్న ఆర్ కృష్ణయ్య ఇప్పుడు సైకిల్ ఎక్కుతున్నారని, లేదంటే బీజేపీలోకి వెళ్ళొచ్చని భావిస్తున్నారు విశ్లేషకులు. ఆర్ కృష్ణయ్య ఒకప్పుడు కేవలం కుల సంఘాల పోరాటాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. బీసీలకు రాజ్యాధికారం లక్ష్యంగా ఒక రాజకీయ పార్టీ స్థాపించాలని కూడా కలలు కన్నారు. చివరికి టీడీపీకి దగ్గరయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల సమయంలో ఆర్ కృష్ణయ్యను తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తూ ఎన్నికలకు వెళ్ళింది టీడీపీ. తద్వారా తాము బీసీలకు పెద్దపేట వేస్తున్నామన్న అంశం ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంది. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. అయితే ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్ కృష్ణయ్య ఆ తర్వాత టీడీపీకి దూరమయ్యారు. కేవలం కుల సంఘాల నాయకత్వానికే పరిమితమయ్యారు. ఆ తర్వాత ఆర్ కృష్ణయ్యను తెలంగాణ నుంచి ప్రత్యేకంగా ఏపీ కోటాలో రాజ్యసభకు పంపారు జగన్. కానీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోగానే ఆయన పార్టీకి, పదవికి రాజీనామా చేసేశారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరుతారని, హస్తం పార్టీతో చేతులు కలుపుతారని అప్పట్లో ప్రచారం జరిగింది. తీరా ఇప్పుడు ఆయన టీడీపీకి దగ్గరవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడిగా వై నాగేశ్వరరావును నియమించటం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. నాగేశ్వరరావుకు టీడీపీ అనుకూలుడిగా పేరుంది. ఆయన్ను బీసీ నాయకులు టీడీ జనార్దన్, బీదా రవిచంద్ర ఘనంగా సత్కరించారు. మరోవైపు ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడిగా నియమించడంతో ఆర్ కృష్ణయ్య టీడీపీకి మళ్లీ దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. లేదంటే టీడీపీ ద్వారా జాతీయ రాజకీయాల్లోనే ఉండేలా బీజేపీలోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి ఆర్ కృష్ణయ్య దారి ఎటువైపు అని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్